హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బటర్ నాన్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను చూపించిన ప్రాసెస్లో ఈ బటర్ నాన్స్ని కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే సేమ్ రెస్టారెంట్లో లేదా దాబాలో మనకి బటర్ నాన్స్ ఎలా ఉంటాయో అంతే టేస్టీగా, అంతే సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ బేకింగ్ పౌడర్, కొద్దిగా వంట సోడా, 1/2 కప్పు పెరుగు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా ఈ పిండిని కలిపి పెట్టుకోవాలి. నేను చూపించే క్వాంటిటీ కనీసం 3కి ఈజీగా సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని తిరిగి 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే రోటీస్ అంత స్మూత్గా, సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి పిండిని కిందికి మడుచుకుంటూ బాగా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి దీనిపైకి ఒక మూత పెట్టి కనీసం అరగంట పాటు ఈ పిండిని నాననివ్వాలి. అరగంట తర్వాత ఈ పిండిని తిరిగి 2 నిమిషాల పాటు ఒత్తుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకొని ఫ్లాట్ బాల్ లాగా చేసుకొని దీనికి కొద్దిగా పొడి పిండిని అప్లై చేసి మనం చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. ఈ బటర్ నాన్స్ మనకి ఏ షేప్లో రావాలనుకుంటే ఆ షేప్లో వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఓవెల్ షేప్లోకి దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ బటర్ నాన్స్ మరీ లావుగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగాను ఉండకూడదు. చపాతీ కన్నా కొద్దిగా లావుగా ఉండేలా చూసుకొని ఒకవైపుకి దీనికి బాగా వాటర్ని అప్లై చేసి బాగా వేడిగా ఉన్న పెనం పైకి ఏ వైపునైతే వాటర్ని అప్లై చేసామో ఆ వైపుకి పెనం మీదకి వేసుకోవాలి. ఈ బటర్ నాన్స్ ఎప్పుడైనా కూడా ఐరన్ పెనం పైనే చేసుకోవాలి, ఎందుకంటే నాన్ స్టిక్ పెనం పైన ఇవి అతుక్కోవు. ఇవి అతుక్కుంటేనే మనకి ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు బబుల్స్ వచ్చేదాకా కాల్చుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక వైపున కాల్చుకోవాలి. నేను తీసుకున్న పెనానికి హ్యాండిల్ లేదు. ఒకవేళ హ్యాండిల్ కనుక ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా పెనాన్ని రివర్స్ చేసుకొని కాల్చుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా కాలిందో. ఇప్పుడు దీనిపైకి కరిగించుకున్న బటర్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ బటర్ని అప్లై చేయాలి. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా, టేస్టీగా బటర్ నాన్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఏ కర్రీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.